హాయ్ అండి. నిన్న జగన్‌మోహన్ రెడ్డి ప్రవర్తన అయితే నాకైతే అస్సలకి నచ్చలేదండి. ఎందుకంటే యాక్చువల్‌గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. అక్కడికి ఇడుపులపాయ దగ్గరికొచ్చారు. ఇడుపులపాయ దగ్గర ఏదైతే సమాధి ఉందో, ఆ సమాధి దగ్గరికైతే వాళ్ళ అమ్మగారు వచ్చారు. జగన్‌మోహన్ రెడ్డి వచ్చారు. ఇద్దరు ఒకే చోట ఉన్నారు. మధ్యలో ఒక అమ్మాయిని ఏదో పరామర్శిస్తూ ఉన్నాడు. జగన్‌మోహన్ రెడ్డి ఏదో ముద్దులు పెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అదంతా చూసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారే అతను అక్కడే నుంచున్నాడు. కనీసం పెద్దామె గౌరవం అని కూడా లేకుండా కనీసం ఆమె నుంచుంటే టక్కన పోయి ఒక కౌగిలించుకొని ఒక 2 మాటలు చెప్పేసి ఎలా ఉన్నావమ్మా అని 2 మాటలు చెప్పేసి వచ్చేస్తే అయిపోయింది బాగుండేది. సరే ఆమె వచ్చింది, పెద్దావిడ వచ్చింది, కొడుకు ఆడున్నాడు కాబట్టి ఆమె నడుచుకుంటూ వచ్చింది, కౌగిలించుకుంది. కనీసం ఆమె కౌగిలించుకున్నప్పుడు గూడా కనీసం ఆమెను భుజం తట్టింది లేదు. కనీసం ఆమె ఏదో ఆమె గూడా ఏం చెప్పినట్టు ఏదో కనిపించట్లేదు గానీ, ఇతను ఎక్కడో దిక్కులు చూస్తున్నాడండి. ఏదో పిచ్చి పిచ్చిగా దిక్కులు చూస్తా ఉన్నాడు. అదేదో వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అదే 'వాన వాన' ఏదో పాట అది పాట ఏదో. అట్లా దిక్కులు చూస్తున్నానండి. కన్న తల్లొచ్చి కౌగిలించుకుంటే కొంచెం ధైర్యం జెప్పాలి. అక్కడ అది ఎమోషనల్ మూమెంటు. వాళ్ళ నాన్నగారు దగ్గరున్నారు. వాళ్ళ అమ్మగారికి అంటే భర్త చనిపోయాడు. అక్కడ ఓదార్పు కోరుకుంటది వాళ్ళమ్మ. అంత మరీ దారుణంగా అంత తప్పేం జేసింది? కాపోతే కూతురు కోసం ఒక పక్కన నిలబడింది. లేకుంటే నాకు తెలిసి కోడలు నచ్చకపోయి ఉండొచ్చు. భారతి గారి వల్ల ఆమెకేమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. సరే వేరే వేరే కారణాలు అయ్యుండొచ్చు. కనీసం ఆ సమాధి దగ్గరైనా సరే కొన్ని 2 మాటలు మాట్లాడుకొని ప్రశాంతంగా ఆమెను పంపిస్తే ఏమైతుందండి? కనీసం ఆమొచ్చి కౌగిలించుకుంటే గూడా దిక్కులు చూస్తున్నాడండి అటు ఇటు. ఆ వీడియో గూడా యూట్యూబ్‌లో చూడండి మీరు. నేను చెప్పిన మాటలు తప్పనిపిస్తే. జగన్‌మోహన్ రెడ్డి మరీ ఇంత కర్కటంగా, క్రూరంగా ఉంటాడైతే నేనైతే అనుకోవట్లేదు. మరి ఎన్ని ఉన్నా సరే ఆ టైంకొచ్చినప్పుడు ఒక మనిషి శత్రువునైనా సరే మనం పలకరించాలన్న ఉంటది గదా! మరి తల్లినే మరి ఆయన ఎంత దూరం పెడుతున్నాడంటే మరి ఏంటనేది నాకైతే అర్థం కావట్లే. అంత ఏంటో కనీసం ఒక పలకరింపు గూడా ఆమెకి అర్హత లేనట్టుగా చూస్తా ఉన్నాడు జగన్‌మోహన్ రెడ్డి. మరి చూడాలి. ఎందుకంటే ఆ వీడియో చూసినాకైతే నాకైతే చాలా బాధ కలిగిందండి. ఆమొచ్చి కౌగిలించుకుంటూ ఒక 2 మాటలు ఓదార్పు మాటలు మాట్లాడైపోయాడు జగన్‌మోహన్ రెడ్డి అంటే నాకైతే కనీసం ఆమె వంక కూడా చూడలేదు. అది విచిత్రం. కనీసం ఆమె వచ్చి కౌగిలించుకుంటే ఎక్కడెక్కడో దిక్కులు చూస్తున్నాడు. పైకి దిక్కులు చూస్తున్నాడండి. ఆమె ఇమ్మీడియేట్‌గా ఎంతసేపని కౌగిలించుకుంటది. ఎమ్మటే అక్కడి నుంచి దూరంగా మళ్ళీ ఎళ్ళిపోయింది. మళ్ళీ ఎళ్ళిపోతే ఆ చిన్న పిల్లతోటి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నాడు. ముచ్చట్లు పెడుతున్నాడు. ఆ పిల్లకిచ్చిన విలువ గూడా వాళ్ళ అమ్మగారికి ఇవ్వలేదు జగన్‌మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ వే కాదు. ఎందుకంటే చెప్తున్నా గదా! జగన్‌మోహన్ రెడ్డి కొన్ని కొన్ని మంచి విషయాలు చేస్తున్నాడు. కొన్ని కొన్ని చేసినయి మరీ దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. అతని బిహేవియర్ తోటైతే. ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే ఎవరైనా చూసేవాళ్ళకి ఏమిటంటే మాజీ సీఎం భార్య, వైఎస్ రాజశేఖర గారి భార్య, త జగన్ తల్లి అలాంటి ఆమెకి అలాంటి పరిస్థితి దుస్థితి ఏంటండి చెప్పండి నాకు అర్థం కావట్లేదు. కాబట్టి కొంచెం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిని హ్మ్, పోతూ ఉండాలి. ఇప్పుడు ఎదురుగా పవన్ కళ్యాణ్ ఎదురుపడ్డా సరే పలకరించాలి అది తప్పదు. అలాంటిది కన్న తల్లిని ఇలాంటి చూసినోడు ఇంకా నేను అనుకున్నది కరెక్టే. ఆ పులివెందుల ఓటమి నుంచి బయటపడలేకనే ఆగస్టు 15 రోజున జెండా కూడా ఎగరేయలేదు. దానికొచ్చి పేర్ని నాని ఇలాంటోళ్ళొచ్చి జెండా ఎగరేస్తేనే దేశమైన భక్తి ఉన్నట్టు. అరే! దేశమైన భక్తి అది కాదురా భాయ్. అది రెగ్యులర్‌గా చేయాల్సిన రాజకీయ నాయకుడు ఉండాల్సిన ఒక జ్ఞానం, ఇంకిత జ్ఞానం ఉండాలి. ఆగస్టు 15 గాని, జనవరి 26 గాని, లేకుంటే గాంధీ జయంతి గాని ఆహ్, ఇలాంటి వాటిని మనం దగ్గరుండి చూసుకోవాలి. అది చూసుకోలేనోడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఏం రాజకీయం చేస్తావో నాకు అర్థం కావట్లే. సరే అదన్నీ పక్కన పెట్టేస్తే ఇదైతే చాలా దారుణమైన విషయం. వాళ్ళ తల్లిగారికి ఇంకా మనోవేదన పెంచాడు జగన్‌మోహన్ రెడ్డి. అది ఆ పాపమే తగిలిద్ది నాకు తెలిసి ఇంకా నెక్స్ట్.